A warm greetings to one and all. Welcome to the another new session that is Groups Part 9. In this presentation, we discussed about theorems and example problems based on groups and order of an element of a group. Coming to the next theorem. In the last class, we discussed about addition modulo and multiplication modulo m. Coming to the next theorem, let G comma dot be a group and A belongs to G. If n is any positive integer, then first ఏం ప్రూవ్ చేయమంటున్నారమ్మా a into a power n equal to a power n into a. అండ్ సెకండ్ బిట్ ఏం ప్రూవ్ చేయమంటున్నారు ఏ పవర్ ఎన్ కామా ఏ పవర్ మైనస్ ఎన్ ఆర్ ఇన్వర్స్ ఎలిమెంట్స్ టు వన్ అనదర్. ఓకేనమ్మా, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, జీ కామా డాట్ అనేది ఒక గ్రూప్ అంటున్నారు అండ్ ఒక ఎలిమెంట్ ఇచ్చారు, అదే ఏ బిలాంగ్స్ టు జీ. ఇఫ్ ఎన్ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్, ఎన్ అనేది పాజిటివ్ ఇంటిజర్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఏ ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ అనేది ప్రూవ్ చేయాలి. అండ్ సెకండ్ బిట్ ఏంటి, ఏ పవర్ ఎన్ కామా ఏ పవర్ మైనస్ ఎన్ ఆర్ ఇన్వర్స్ ఎలిమెంట్స్ టు వన్ అనదర్ అని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూడండమ్మా, లెట్ జీ కామా డాట్ బి ఏ గ్రూప్. స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చామో అదే రాస్తున్నాము. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఫస్ట్ పాయింట్ చూడండి, ఏ ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ. అలాగే సెకండ్ బిట్ చూడండి అమ్మా, ఏ పవర్ ఎన్ కామా ఏ పవర్ మైనస్ ఎన్ ఆర్ ఇన్వర్స్ ఎలిమెంట్స్ టు వన్ అనదర్ అని ఒకదానికొకటి ఇన్వర్స్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. సో వీ ప్రూవ్ దిస్ థీరం బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. మ్యాథమెటికల్ ఇండక్షన్ కండిషన్ అంటే ఏంటమ్మా, ఎన్ ఈక్వల్ టు వన్ అంటే ఎన్ ప్లస్లో వన్ తీసుకొని ట్రూ అని ప్రూవ్ చేస్తాం. అలాగే కే అని తీసుకొని ప్రూవ్ చేసిన తర్వాత కే ప్లస్ వన్కి ఎజ్యూమ్ చేసుకుని ప్రూవ్ చేస్తాం. ఓకేనమ్మా, ఎన్ ఈక్వల్ టు వన్కి ట్రూ అని ప్రూవ్ చేస్తాం, ఎస్ ఈక్వల్ టు కేకి ట్రూ అని ప్రూవ్ చేసి కే ప్లస్ వన్కి ఎజ్యూమ్ చేసుకుని ప్రూవ్ చేస్తాము. సో దానికోసం లెట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఇచ్చిన కండిషన్ని ఎస్ ఆఫ్ ఎన్ కింద తీసుకుంటున్నా, అదే ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ. లెట్ ఎన్ ఈక్వల్ టు వన్, ఎన్ ప్లేస్లో వన్ తీసుకోండమ్మా. వీ హ్యావ్ ఏ ఇంటూ ఏ పవర్ వన్ ఈక్వల్ టు ఏ పవర్ వన్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ. దట్ ఇంప్లాయిస్ ఇది ఏ ఫామ్లో ఉందమ్మా, ఏ ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ ఫార్మేట్లోనైనా ఉంది. సో ఎస్ ఆఫ్ వన్ ఈజ్ ట్రూ. అలాగే నెక్స్ట్ కండిషన్ ఏం ప్రూవ్ చేసుకోవాలి, ఎన్ ఈక్వల్ టు కే అని ప్రూవ్ చేసుకోవాలి. సో ఎన్ ప్లేస్లో కే అని తీసుకోండి. సో ఎస్ ఆఫ్ కే ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ పవర్ కే ఈక్వల్ టు ఏ పవర్ కే ఇంటూ ఏ. దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ట్రూ. సో దానికోసం ఎన్ ప్లేస్లో కే ప్లస్ వన్ని ఎజ్యూమ్ చేసుకుంటున్నానమ్మా, ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ వన్. లెట్ ఏ ఇంటూ ఏ పవర్ కే ప్లస్ వన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ పవర్ కే ప్లస్ వన్ బేస్ చేసుకుని ఏ పవర్ కే ప్లస్ వన్ ఇంటూ ఏ అని ప్రూవ్ చేస్తున్నాం. సో చూడండి, ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఏ ఇంటూ ఏ పవర్ కే ప్లస్ వన్ అంటే ఏ ఇంటూ ఏ పవర్ కే ప్లస్ వన్ ఎలా రాసుకోవచ్చమ్మా, ఏ పవర్ కే ఇంటూ ఏ. సో అసోసియేటివ్ కండిషన్లో రాయండి అమ్మా, ఏ ఇంటూ ఏ పవర్ కే ఇంటూ ఏ. ఏ ఇంటూ ఏ పవర్ కే అంటే ఏ పవర్ కే ప్లస్ వన్ ఇంటూ ఏ. ఓకేనమ్మా, సో ఈ విధంగా మనం రాసుకుంటున్నాం. సో నెక్స్ట్ చూడండి, దేర్ ఫోర్ మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ వచ్చేసిందమ్మా, ఏ ఇంటూ ఏ పవర్ కే ప్లస్ వన్ ఈక్వల్ టు ఏ పవర్ కే ప్లస్ వన్ ఇంటూ ఏ. దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ట్రూ, హెన్స్ బై ఇండక్షన్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ వేలో మనం ఎస్ ఆఫ్ ఎన్ అనేది ట్రూ అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలమ్మా, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏ పవర్ ఎన్ కామా ఏ పవర్ మైనస్ ఎన్ ఆర్ ఇన్వర్స్ ఎలిమెంట్ టు వన్ అనదర్. ఒకదానికి ఒకటి ఇన్వర్స్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సేమ్ ఇది కూడా మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ వేలో ప్రూవ్ చేస్తాము. సిన్స్ జీ ఈజ్ ఏ గ్రూప్, జీ అనేది గ్రూప్ కాబట్టి గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, అందుకనే ఇక్కడ ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకుంటున్నాం, అది ఈ బీ ద ఐడెంటిటీ ఎలిమెంట్. సో లెట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఇచ్చిన కండిషన్ని ఎస్ ఆఫ్ ఎన్ కింద తీసుకోండి. ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎన్ ఈక్వల్ టు ఈ.
అగైన్ n ప్లేస్లో 1 తీసుకోండి. 1 తీసుకుంటే ఏ పవర్ 1 ఇంటూ ఏ పవర్ మైనస్ 1 ఈక్వల్ టు ఏ పవర్ మైనస్ 1 ఇంటూ ఏ పవర్ 1 ఈక్వల్ టు ఈ. సో అకార్డింగ్ టు ది ఇన్వర్స్ కండిషన్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు ఈ, దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ 1 ఈస్ ట్రూ. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏం అజ్యూమ్ చేయాలి? లెట్ us assume that n ఈక్వల్ టు k ఈస్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా. సో అగైన్ ఇప్పుడు n ప్లేస్లో k తీసుకోండి. ఎస్ ఆఫ్ k ఈక్వల్ టు ఏ పవర్ k ఇంటూ ఏ పవర్ మైనస్ k ఈక్వల్ టు ఏ పవర్ మైనస్ k ఇంటూ ఏ పవర్ k ఈక్వల్ టు ఈ అని ప్రూవ్ చేయాలి. దేర్ ఫోర్ ఏ పవర్ k అన్న ఏ పవర్ మైనస్ k అన్న ఏ పవర్ మైనస్ k ఇంటూ ఏ పవర్ k అన్న ఈనే కాబట్టి అకార్డింగ్ టు ది ఇన్వర్స్ కండిషన్ దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ k ఈస్ ట్రూ. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలమ్మా? నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ k ప్లస్ 1 ఈస్ ట్రూ. ఓకే, లెట్ n ప్లేస్లో k ప్లస్ 1 అజ్యూమ్ చేసుకోండి. LHS తీసుకొని RHSకి ప్రూవ్ చేస్తాం. LHS కండిషన్ చూడండమ్మా. ఏ పవర్ k ప్లస్ 1 ఇంటూ ఏ పవర్ మైనస్ ఆఫ్ k ప్లస్ 1 ఎలా రాసుకోవచ్చు? సెపరేట్ చేసేస్తున్నాను. ఏ పవర్ k ప్లస్ 1 ఏ పవర్ k ఇంటూ ఏ పవర్ 1, అలాగే ఏ పవర్ మైనస్ ఆఫ్ k ప్లస్ 1 అంటే ఏ పవర్ మైనస్ k ఇంటూ ఏ పవర్ మైనస్ 1. సో ఏ పవర్ 1 అంటే ఏ పవర్ k అంటే ఏ పవర్ k, ఏ పవర్ మైనస్ k అలాగే ఏ పవర్ మైనస్ 1. సో ఇట్ కెన్ బి రిటర్న్ ఏ ఇంటూ ఏ పవర్ k ఇంటూ ఏ పవర్ మైనస్ k. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ ఏ పవర్ k ఇంటూ ఏ పవర్ మైనస్ k అంటే ఈ కింద రాసుకోవచ్చమ్మా. సో ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈ అంటే ఏనే కదా. సో ఈ మీన్స్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ. సో మనకేం ప్రూవ్ అయింది? ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ మైనస్ n ఈక్వల్ టు ఈ అని ప్రూవ్ చేస్తాం. సిమిలర్లీ ఏ పవర్ మైనస్ n ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఈ అనేది ప్రూవ్ చేసాం. ఏ పవర్ మైనస్ ఆఫ్ k ప్లస్ 1 ఇంటూ ఏ పవర్ ఆఫ్ k ప్లస్ 1 ఈక్వల్ టు ఈ అని ప్రూవ్ చేసాం. దేర్ ఫోర్ n ఈక్వల్ టు k ప్లస్ 1 ఈస్ ట్రూ. హెన్స్ బై ఇండక్షన్ ఎస్ ఆఫ్ n ఈస్ ట్రూ. ఓకేనమ్మా. సో ఫస్ట్ టూ కండిషన్స్ ప్రూవ్ చేసాం బై యూజింగ్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్. ఎగ్జాంపుల్ 24 చూడండి అమ్మా. క్వశ్చన్ చూడండి. షో దట్ ఇన్ ఏ గ్రూప్ G ఫర్ A, B బిలాంగ్స్ టు G. ఏం ప్రూవ్ చేయాలి? AB హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ B స్క్వేర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ G ఈజ్ ఎబిలియన్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కనిపిస్తుందంటే ఈ కండిషన్ తీసుకుని G అని ఎబిలియన్ అని ప్రూవ్ చేయాలి. అగైన్ G అని ఎబిలియన్ అని కండిషన్ తీసుకుని AB హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ ఇంటూ B స్క్వేర్ అని కండిషన్ ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ చూడండి మనం ఎలా చేస్తున్నాము. గివెన్ దట్ A, B బిలాంగ్స్ టు G. G మీన్స్ ఆల్రెడీ గ్రూప్ అని ఇచ్చేసారు. లెట్ AB హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ ఇంటూ B స్క్వేర్. మనం ఏం తీసుకుంటున్నాం? నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ G అనేది ఎబిలియన్ అనేది ప్రూవ్ చేస్తున్నాం. ఓకేనమ్మా. AB హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ B స్క్వేర్ తీసుకుని G అనేది ఎబిలియన్ అని ప్రూవ్ చేస్తున్నాం. సో చూడండి, ఎబిలియన్ మీన్స్ ఆల్రెడీ గ్రూప్ ఇచ్చేసారు. ఎబిలియన్ అని ప్రూవ్ చేయాలంటే జస్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయడమే AB ఈక్వల్ టు BA అని. సో AB హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ B స్క్వేర్. AB హోల్ స్క్వేర్ని AB ఇంటూ AB కింద రాస్తున్నాం. అలాగే A స్క్వేర్ని A ఇంటూ A అని, B స్క్వేర్ని B ఇంటూ B అని కింద రాసుకుంటున్నాం. A ఇంటూ BA ఆఫ్ B దట్ ఈక్వల్ టు A ఇంటూ AB ఆఫ్ B స్ప్లిట్ చేసుకుంటున్నామమ్మా. నెక్స్ట్ బోత్ సైడ్స్ ఏఏ అండ్ బీబీ క్యాన్సిల్ చేసేస్తే మనకి మిగిలేది ఏంటి? ఏబీ ఈక్వల్ టు బిఏ విచ్ ఈస్ G ఈజ్ అన్ ఎబిలియన్. కాన్వర్స్లీ సపోజ్ దట్ G ఈజ్ అన్ ఎబిలియన్. మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా? ఏం ప్రూవ్ చేయాలి? ఏబీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్. ఓకేనా. ఎబిలియన్ అని కండిషన్ తీసుకుని ఏబీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. సో కన్సిడర్ AB whole square equal to AB into AB. Next, A into BA of B. Since ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, AB equal to BA since G is an abelian group, isn't it? Next, A into BA ప్లేస్లో AB కింద రాసుకోవచ్చమ్మా. ఆఫ్ B. A into B into B.
మీన్స్ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఓకేనమ్మా. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనా, ఏబీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. నెక్స్ట్ థీరం 20 చూడండమ్మా. let G be a group, let A comma B belongs to G, then ఈ థీరంలో 4 కండిషన్స్ ప్రూవ్ చేయాలమ్మా. ఓకేనా. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n ఫర్ m కామా n బిలాంగ్స్ టు n. నెక్స్ట్ ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ mn ఫర్ m కామా n బిలాంగ్స్ టు n. నెక్స్ట్ ab whole power n equal to a power n into b power n when g is an abelian and n belongs to n. Fourth condition e power n equal to e for n belongs to n. ఇక్కడ a power m whole power అమ్మ, ఇక్కడ m కు మాత్రమే హోల్ బ్రాకెట్ వచ్చింది, హోల్ అమ్మ అది. ఓకేనా. అన్ని మ్యాథమెటికల్ వేలోనే చేస్తాము చూడండి. we prove that the above theorem using మ్యాథమెటికల్ ఇండక్షన్. సో అన్ని అగైన్ n ఈక్వల్ టు 1 n ఈక్వల్ టు k అని తీసుకుని n ఈక్వల్ టు k ప్లస్ 1కి ట్రూ అని ప్రూవ్ చేస్తాం. సో లెట్ s ఆఫ్ n ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n దట్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n ఫర్ m కామా n బిలాంగ్స్ టు n. let n equal to 1 that is s of 1 equal to a power m into a power 1 equal to a power m plus 1. Therefore s of 1 is true. Next n place లో ఏం తీసుకోవాలమ్మా, now we have to prove that s of k is true. n place లో k తీసుకోవాలి. let n equal to k for some k belongs to n, a power m into a power k equal to a power m plus k. Therefore s of k is true. నెక్స్ట్ s of k అనేది ట్రూ అయిపోయింది. ఇప్పుడు s of k plus 1 అనేది ట్రూ అని ప్రూవ్ చేయాలి. let n equal to k plus 1 that is a power m into a power k plus 1 equal to a power m into a power k into a. స్ప్లిట్ చేసుకుంటున్నాను. ఏ పవర్ బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ k అంటే ఏ పవర్ m ప్లస్ k ఇంటూ ఏ. అగైన్ బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ని యాడ్ చేయాలంటే ఏ పవర్ m ప్లస్ k ప్లస్ 1. Therefore s of k plus 1 is true by the principle of mathematical induction. s of n is true for n belongs to capital N. సెకండ్ చూడండమ్మా, ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m n. ఓకేనా. let s of n equal to a power m whole power n that equal to a power mn. n equal to 1 తీసుకుంటున్నాం, a power m whole power 1 equal to a power m into 1. Therefore s of 1 is true. Next n equal to k అని తీసుకుంటున్నాం చూడండి. now we have to prove that s of k is true. n place లో k తీసుకుంటున్నాము. we have a power m whole power k equal to a power mk. Therefore s of k is true. Next ఏం ప్రూవ్ చేయాలి, now n equal to k plus 1 that implies a power m whole power k plus 1 equal to a power m whole power k into a power m whole power 1. ఓకేనమ్మా. సో స్ప్లిట్ చేసుకుంటున్నాము. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn mk ఇంటూ ఏ పవర్ m. బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. ఏ పవర్ mk ప్లస్ m. mని కామన్ తీయండమ్మా. ఏ పవర్ m ఇంటూ k ప్లస్ 1. Therefore s of k plus 1 is true. By the principle of mathematical induction s of n is true. థర్డ్ చూడండమ్మా, థర్డ్ బిట్ ఏ బి హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ n ఇంటూ బి పవర్ 1 n. సో అగైన్ n ప్లస్లో 1 తీసుకుంటున్నాం. ab హోల్ పవర్ 1 ఈక్వల్ టు ఏ పవర్ 1 ఇంటూ బి పవర్ 1. Therefore s of 1 is true. నెక్స్ట్ లెట్ n ఈక్వల్ టు k. ఇప్పుడు n ఈక్వల్ టు k అని తీసుకుంటే s ఆఫ్ k అనేది ట్రూ అని ప్రూవ్ చేయాలి. ab హోల్ పవర్ k ఈక్వల్ టు ఏ పవర్ k ఇంటూ బి పవర్ k. Therefore s of k is true. Now we have to prove that s of k plus 1 is true. సో దానికోసం n ఈక్వల్ టు k ప్లస్ 1 అజ్యూమ్ చేసుకుంటున్నాం. ab హోల్ పవర్ k ప్లస్ 1 ఈక్వల్ టు ab హోల్ పవర్ k ఇంటూ ab హోల్ పవర్ 1. a పవర్ k ఇంటూ b పవర్ k ఇంటూ ab. సిన్స్ g ఈజ్ అన్ abelian ఇచ్చాడు థర్డ్ కండిషన్లో ab ఈక్వల్ టు baనే కాబట్టి ba రాసుకుంటున్నాం.
So since G is an abelian, AB equal to BA. A power k into B power k into B means B power k plus 1 into A. నెక్స్ట్ అగైన్ దీన్ని ఎబిలియన్ కండిషన్ తీసుకుంటే బిఏ ఈక్వల్ టు ఏబి రాసుకోవచ్చా ఏ పవర్ కే ఇంటూ ఏ ఇంటూ బి ఇప్పుడు చూడండి ఏ పవర్ కే ప్లస్ 1 ఇంటూ బి పవర్ కే ప్లస్ 1 therefore s of k plus 1 is true, hence by the principle of mathematical induction s of n is true. Fourth condition చూడండమ్మా e power n equal to e for n belongs to capital N. Again n plus లో 1 తీసుకోండమ్మా e power 1 equal to e, therefore s of 1 is true. Next n equal to k తీసుకుంటే e power k equal to e, therefore s of k is true. Now we have to prove that s of k plus 1 is true. Let n equal to k plus 1, e power k plus 1 equal to e power k plus 1 ఎలా రాసుకోవచ్చమ్మా e power k into e. e power k అంటే ఈని, e అంటే ఈని, సో e into e means e. ఓకేనమ్మా. Therefore s of k plus 1 is true. By the principle of mathematical induction s of n is true for n belongs to capital N. Next, example 26. If G is a group such that AB whole power m equal to a power m into b power m for 3 consecutive integers m for all a comma b belongs to G, show that G is abelian అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటమ్మా ఏబి హోల్ పవర్ m అయితే ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఫార్మేట్లో రాసుకోవాలి. 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ తీసుకోవాలి. ఆల్రెడీ m అనే కాన్సిక్యూటివ్ ఇంటిజర్ ఉంది కాబట్టి let m comma m plus 1 comma m plus 2. So given that G is a group, let m comma m plus 1 comma m plus 2 be the 3 consecutive integers given that ab whole power m equal to a power m into b power m. Now we have to prove that G is abelian group. సో చూడండి అమ్మ నెక్స్ట్ ఏబిలియన్ గ్రూప్ అనే ప్రూవ్ చేయాలి. సో ఏబి హోల్ పవర్ ఎం అనేది ఆల్రెడీ రాసాం కాబట్టి ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. సో లెట్ నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఇంటిజర్ తీసుకుంటున్నాం ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ 1 ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ బి పవర్ ఎం ప్లస్ 1. నెక్స్ట్ ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ 2 ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ 2 ఇంటూ బి పవర్ ఎం ప్లస్ 2. సో చూడండి let us consider ab whole power m plus 2 equal to ab whole power m plus 1 into ab whole power 1. సో m plus 2ని m plus 1 into 1 కింద రాసుకోవచ్చమ్మా. సో ఆ విధంగానే సెపరేట్ చేసాం చూడండి. ఇది ఏ ఫార్మేట్లో ఉంది ab హోల్ పవర్ m ఫార్మేట్లో ఉంది అంటే ఏ పవర్ m ఇంటూ బి పవర్ m. సో ఏ పవర్ m plus 2 ఇంటూ బి పవర్ m plus 2 ఈక్వల్ టు ఏ పవర్ m plus 1 ఇంటూ బి పవర్ m plus 1 ఇంటూ AB. నెక్స్ట్ ఏ ఇంటూ ఎం ప్లస్ 1ని ఎం ప్లస్ 1 ఇంటూ 1 కింద రాసుకోవచ్చమ్మా. ఏ ఇంటూ ఏ పవర్ ఎం ప్లస్ 1 డిక్రీజింగ్ ఆర్డర్లో రాస్తున్నాం. అలాగే బి ఇంటూ బి పవర్ ఎం ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ పవర్ ఎం. నెక్స్ట్ బి పవర్ ఎం ఇంటూ బి ఇంటూ ఏబి మీన్స్ బిఏ. ఓకేనమ్మా. సో ఏబిని బిఏ కింద రాసుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి అమ్మా బోత్ సైడ్స్ ఏబి క్యాన్సిల్ చేసేస్తే మనకి ఏం మిగులుతుంది ఏ పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ బి పవర్ ఎం ప్లస్ 1 ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఇంటూ బిఏ. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇది ఏ ఫార్మేట్లో ఉంది ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఫార్మేట్లో ఉంది ఏబి హోల్ పవర్ ఎం. సో ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ 1 ఫార్మేట్లో ఉంది దట్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం ఇంటూ బిఏ. ఓకేనా. ఎం ప్లస్ 1 అంటే అలా రాసుకోవచ్చు ఎం ఇంటూ 1 ఏబి హోల్ పవర్ ఎం ఇంటూ ఏబి ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం ఇంటూ బిఏ. సో ఏబి హోల్ పవర్ ఎం ఏబి హోల్ పవర్ ఎం క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలేది ఏంటి ఏబి ఈక్వల్ టు బిఏ విచ్ ఈస్ జీ ఈజ్ యాన్ ఎబిలియన్. సో ఎబిలియన్ కండిషన్ ఏ కదమ్మా. సో నెక్స్ట్ ఇదమ్మా ఎగ్జాంపుల్ 26. నెక్స్ట్ డెఫినిషన్ చూడండి ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్. Let G comma dot be a group and A be an any element of G
then the order of the element A is defined as the least positive integer and such that a power n equal to e. In the additive notation, na equal to e. Okay nama. So let g comma dot be a group and a అనేది any element of g అంటున్నారు. Then the order of the element a is defined as the least positive integer అని అంటున్నారు. సో కండిషన్ ఏంటో చూడండి, a power n equal to e means order of a equal to n. In the additive notation, na equal to e. If there exists no positive integer n such that a power n equal to e, then we say that a is of infinite order or zero order. ఒకవేళ ఏ పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే మనకు అక్కడ ఏంటి, ఇన్ఫినిట్ ఆర్డర్ లేదా జీరో ఆర్డర్ అన్నమాట. We denote the order of a by order of a or modulo of a. ఆర్డర్ ఆఫ్ ఏని ఎలా డిఫైన్ చేసుకోవచ్చామో ఆర్డర్ ఆఫ్ ఏ, ఓ ఆఫ్ ఏ ఆర్ మాడ్యులో ఏ కింద డివైడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి అమ్మా, ఇఫ్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ ఇన్ ఏ గ్రూప్ జీ వేర్ ఎం ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్, then the order of A is finite. Also, order of A less than or equal to m. Observe that by definition, order of A not greater than or equal greater than to m. Okay namma. సో m అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్, ఏ పవర్ m ఈక్వల్ టు e అయితే ఆ ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఏంటమ్మా మనకి ఫైనైట్. ఓకేనా, కండిషన్ ఏంటి ఇక్కడ మనకి, ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అవ్వాలి, కానీ గ్రేటర్ దెన్ నాట్ గ్రేటర్ దెన్ టు m అనేది అవ్వకూడదు. ఓకేనమ్మా. థీరం 21 చూడండమ్మా, ఇంపార్టెంట్. ద ఆర్డర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఫైనైట్ గ్రూప్ ఈజ్ ఫైనైట్ అండ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్. సో ప్రూఫ్ చూడండి, లెట్ g comma dot be a finite group, let a belongs to g, దెన్ బై క్లోజర్ లా జిఐ కామా డాట్ అనేది ఒక ఫైనైట్ గ్రూప్ తీసుకుంటున్నాం, ఒక ఎలిమెంట్ జీలో ఎగ్జిస్ట్ చేసుకుంటున్నాం. సో క్లోజర్ లా ప్రకారం డిఫైన్ వీ హ్యావ్ ఏ స్క్వేర్ ఇన్ ఏ స్క్వేర్ కామా ఏ క్యూబ్ అండ్ సో ఆన్ belongs to G. Since G is finite, all the positive integral of A, that is a square, a cube and so on, cannot be distinct element of A. ఓకేనమ్మా, ఖచ్చితంగా ఫైనైట్ అవ్వాలి, బట్ కెనాట్ బి డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆఫ్ జీ అంటున్నారు. అంటే ఏ టూ ఎలిమెంట్స్ అనేవి కూడా సేమ్గా ఉండకూడదు. కెనాట్ బి డిస్టింక్ట్ అంటే ఏ టూ ఎలిమెంట్స్ కూడా డిఫరెంట్గా ఉండకూడదు. ఓకేనమ్మా. సో అయితే కండిషన్ చూడండి, లెట్ ఏ పవర్ ఆర్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్. ఓకేనా, అప్లై మైనస్ ఎస్ ఆన్ బోత్ సైడ్స్. మైనస్ ఎస్తో మల్టిప్లికేషన్ చేస్తే ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్ మైనస్ ఎస్. ఏ పవర్ ఎస్ మైనస్ ఎస్ అంటే ఏంటమ్మా, ఏ పవర్ జీరో. ఏ పవర్ జీరో అంటే 1 మీన్స్ ఈ ఈజ్ అన్ ఐడెంటిటీ. ఇక్కడ కండిషన్ చూడండి, ఆర్ గ్రేటర్ దాన్ ఎస్ అయితే ఆర్ మైనస్ ఎస్ గ్రేటర్ దాన్ జీరో. లెట్ ఎం ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎస్. ఇక్కడ ఎం అనే ప్లేస్ ఆర్ మైనస్ ఎస్ ప్లేస్లో ఎం అనే ఒక పాజిటివ్ ఇంటిజర్ తీసుకుంటున్నాం. లెట్ ఎం ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎస్ వేర్ ఎం ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. సో ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ, ఆర్ మైనస్ ఎస్ ప్లేస్లో ఎంతో డిఫైన్ చేసుకున్నాం కాబట్టి ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ. హియర్ ఎం ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్, దెర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ ఎం సచ్ దట్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ. ఇఫ్ ఎన్ ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ ఎం, ఎన్ అనేది ఎం కన్నా లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ అయితే సచ్ దట్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ, దెన్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్. బై డెఫినిషన్ నుంచే రాసుకుంటున్నామమ్మా. సో ఎన్ అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయితేనే కదా ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ ఫామ్లో రాయగలం. సో ఇక్కడ కూడా ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ, దట్ ఇంప్లైస్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్. దేర్ ఫోర్ ఎప్పుడైతే ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుందో మనకు అది ఫైనైట్ అమ్మ.
Therefore, order of A is finite. Second condition చూడండి. Now we have to prove that order of A less than or equal to order of G. కానీ మనం ఏం సపోజ్ చేసుకుంటున్నామంటే గ్రేటర్ దాన్ అని సపోజ్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఆర్డర్ ఆఫ్ ఏ అనేది గ్రేటర్ దాన్ ఆర్డర్ ఆఫ్ జీ అయితే చూడండి, లెట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్. బై క్లోజర్ లా we have a square and so on a power n belongs to g. అంటే ఏ అనే సెట్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం, అదే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అండ్ సో ఆన్ ఏ పవర్ n belongs to g. No two of these elements are equal. ఏ టూ ఎలిమెంట్స్ కూడా సేమ్గా ఉండకూడదు అండ్ మీన్స్ డిస్టింక్ట్ ఇఫ్ పాసిబుల్. కానీ మనం ఏం తీసుకుంటున్నాం, సేమ్ అని తీసుకుంటున్నాం. ఏ పవర్ ఆర్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్. అగైన్ subtract with s on both sides. నెక్స్ట్ చూడండి అమ్మా, బోత్ సైడ్స్ మైనస్ ఎస్తో సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. చేస్తే ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్ మైనస్ ఎస్. ఏ పవర్ ఎస్ మైనస్ ఎస్ మీన్స్ ఏ పవర్ జీరో విచ్ మీన్స్ ఈ. ఇక్కడ సిన్స్ కండిషన్ చూడండి అమ్మా, దీని నుంచి మనకి ఏం రాసుకోవచ్చు, ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎస్ రాసుకోవచ్చు. అవునా, ఇక్కడ చూడండి, 1 less than or equal to s less than or equal to r less than or equal to n. ఈ రేంజ్ మొత్తానికి మైనస్ని అప్లై చేయడం. మైనస్ అప్లై చేస్తే లెస్ దెన్ కాస్త గ్రేటర్ దెన్ అవుతుంది. -1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -s గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -n. మొత్తం యాడ్ చేయండి ఆర్తో. యాడ్ చేస్తే r-1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు r-s గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు r-r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు r-n. సో r minus r means 0. మనకు ఆల్రెడీ ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి ఇంక ఈ టర్మ్ తీసుకున్నా తీసుకోపోయినా పర్లేదు. 0 less than or equal to r minus s less than or equal to r minus 1 which is less than n కన్నా తక్కువే కదమ్మా. ఓకేనా, సో మనకి ఇక్కడ దీని నుంచి ఏమొచ్చింది, 0 less than r minus s less than n. ఓకేనమ్మా, r minus s means order of a. సో దీని నుంచి మనకు ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎస్ఏ కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎన్. ఓకేనమ్మా, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. సో అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. హెన్స్ ద n elements a power n, a cube and so on a power n are distinct elements of g. Therefore ఖచ్చితంగా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లోనే రావాలి, గ్రేటర్ దెన్ అనేది సాటిస్ఫై చేయదు. ఓకేనమ్మా, therefore order of a less than or equal to order of g. Next, theorem 22. In a group G, if A belongs to G, then order of A equal to order of A inverse. Proof చూడండమ్మా, given that G is a group, prove that order of A equal to order of A inverse. ఓకేనమ్మా, ఒక కండిషన్ పి తీసుకోండి, ఇంకొకటి క్యూ తీసుకుంటున్నాం. ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు పి అని, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది క్యూ తీసుకుంటున్నామమ్మా. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, పి ఈక్వల్ టు క్యూ అని ప్రూవ్ చేస్తాం. చూడండి, సిన్స్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు పి, అలాగే ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు క్యూ. ఓకేనా, ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ, అంటే ఏ పవర్ పి ఈక్వల్ టు ఈ, అలాగే ఏ పవర్ మైనస్ క్యూ ఈక్వల్ టు ఈ. అప్లై ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ ఇన్వర్స్ అప్లై చేస్తే ఏపీ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఈ ఇన్వర్స్, ఏ పవర్ మైనస్ క్యూ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ ఇన్వర్స్. ఈ ఇన్వర్స్ అంటే ఈ, ఏపీ హోల్ ఇన్వర్స్ అంటే ఏ పవర్ మైనస్ పి, అలాగే ఏ పవర్ మైనస్ క్యూ హోల్ ఇన్వర్స్ అంటే ఏ పవర్ క్యూ ఈక్వల్ టు ఈ. సో ఏ పవర్ మైనస్ పిని ఏ ఇన్వర్స్ ఆఫ్ పి కింద రాసుకోవచ్చమ్మా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ. సో ఇక్కడ చూడండి, ఇది ఏ ఫార్మేట్లో ఉంది, ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ ఫార్మేట్లో ఉంది. అంటే ఎలా రాసుకోవచ్చమ్మా, ఆల్రెడీ పైన థీరంలోనే రాసాము, ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జిఎన్. సో ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ. ఓకేనమ్మా, సో చూడండి, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి. ఆర్డర్ ఆఫ్ ఏ అంటే ఎంతమ్మా, ఇక్కడ పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ. ఇక్కడ చూడండి, క్యూ లెస్, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి. దీనికి ఫస్ట్ కండిషన్, దీనికి సెకండ్ కండిషన్ ఇచ్చాం. ఫ్రమ్ 1 and 2 నుంచి పి ఈక్వల్ టు క్యూ, దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఓకేనమ్మా, నెక్స్ట్
Theorem 24. Important amma. If A is an element of a group G such that order of A equal to n, then A power m equal to E if and only if n divides m. Proof chudandamma. Given that G is a group, let G comma dot be a group. మన ఇక్కడ ఏం రాస్తున్నాం, ఆర్డర్ ఆఫ్ ఏ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ కి డెఫినేషన్ రాస్తున్నాం. అండ్ ఏ బిలాంగ్స్ టు G అండ్ ఆల్సో గివెన్ దట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n, దేర్ ఎగ్జిస్ట్ అకార్డింగ్ టు ద డెఫినేషన్ పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అదే n కింద తీసుకుంటున్నాం, సచ్ దట్ ఏ పవర్ n ఈక్వల్ టు E. మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏ పవర్ m ఈక్వల్ టు E ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ n డివైడ్స్ m. ఓకేనా, ఫస్ట్ ఏ పవర్ m ఈక్వల్ టు E అని తీసుకుని n డివైడ్స్ m అని ప్రూవ్ చేస్తాం, అలాగే n డివైడ్స్ m అని తీసుకుని ఏ పవర్ m ఈక్వల్ టు E అని ప్రూవ్ చేస్తాం. లెట్ us కన్సిడర్ n డివైడ్స్ m, ప్రూవ్ దట్ ఏ పవర్ m ఈక్వల్ టు E. సిన్స్ n డివైడ్స్ m డివిజిబుల్ అవుతుందంటే ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. దెర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ q సచ్ దట్ m ఈక్వల్ టు nq. కన్సిడర్ ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ nq. ఏ పవర్ సప్లై చేయండి అమ్మ బోత్ సైడ్స్. సో ఏ పవర్ n హోల్ పవర్ q. ఏ పవర్ n మీన్స్ e, e పవర్ q మీన్స్ ఈ ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి ఐడెంటిటీకి స్క్వేర్ క్యూబ్ ఏది అప్లై చేసినా సరే సేమ్ ఎలిమెంట్ ఐడెంటిటీనే వస్తుంది. ఏ పవర్ m ఈక్వల్ టు ఈ. సో ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయిపోయినట్టేనమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, కాన్వర్స్లీ సపోజ్ దట్ ఏ పవర్ m ఈక్వల్ టు ఈ అని తీసుకుని ప్రూవ్ దట్ n డివైడ్స్ m అని ప్రూవ్ చేయాలి. చూడండి, సిన్స్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ బై డివిజన్ ఆల్గరిథం there exist integers q and r. డివిజన్ ఆల్గరిథం మెథడ్ లో చేస్తున్నాం, q and r. there exist m ఈక్వల్ టు nq ప్లస్ r. దట్ ఇంప్లైస్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దెన్ n. r అనేది ఖచ్చితంగా దేనికి దేనికి మధ్యన ఉండాలమ్మా, 0కి nకి మధ్యనే ఉండాలి. నౌ ఏ పవర్ m ఈక్వల్ టు e. ఆల్రెడీ మనకు కండిషన్ ఉంది కాబట్టి ఆ కండిషన్ తీసుకున్నాం, సిన్స్ m ఈక్వల్ టు nq ప్లస్ r. అగైన్ బోత్ సైడ్స్ ఏ అప్లై చేయడం, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ nq ప్లస్ r విచ్ ఈజ్ ఈక్వల్ టు, సెపరేట్ చేయండి అమ్మా, ఏ పవర్ nq ఇంటూ ఏ పవర్ r. ఏ పవర్ nq నెల రాసుకోవచ్చు, ఏ పవర్ n హోల్ పవర్ q ఇంటూ ఏ పవర్ r. ఏ పవర్ n మీన్స్ e, e పవర్ q ఇంటూ ఏ పవర్ r. e పవర్ q మీన్స్ e ఇంటూ ఏ పవర్ r. దేర్ ఫోర్ ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ r. ఏ పవర్ m అంటే ఆల్రెడీ ఏంటమ్మా మన కండిషను ఈ, అవునా, ఈ ఈక్వల్ టు ఏ పవర్ r. దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు r సిన్స్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దెన్ n. r లెస్ దెన్ n దట్ ఇంప్లైస్ ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దెన్ n. r అంటే ఆర్డర్ ఆఫ్ ఏ కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దెన్ n, which is a contradiction since order of a equal to n and or 0 less than or equal to r less than n unless r equal to 0. r ప్లస్ లో ఒకవేళ 0 చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది, కండిషన్ లెస్ దెన్ వచ్చింది, బట్ ఏం రావాలి, ఈక్వల్ టు రావాలి. ఓకేనమ్మా, సో m ఈక్వల్ టు nq ప్లస్ r ప్లస్లో 0 చేస్తున్నాం. ఓకేనా, దట్ ఇంప్లైస్ m ఈక్వల్ టు nq, హెన్స్ n డివైడ్స్ m. ఓకేనమ్మా, m ఈక్వల్ టు nq మీన్స్ n డివైడ్స్ m వేర్ q is an positive integer, hence the theorem is proved. So if and only if condition prove చేసాం కదమ్మా. So this is all about today. If you have any doubts you can clarify with these books. Okay namma, thank you.